తర్వాత మళ్ళీ హైదరాబాద్ కు పోవాలని ఉందా లేదని మీరు తెలుసుకోవాల్సినటువంటి అవసరం. రైట్, ఓకే బాబు. సార్ ఇప్పుడు కృష్ణాంజనేయ గారు మాట్లాడుతా 3 హెలికాప్టర్లు ఎందుకు రావాలి అవన్నీ చెప్తున్నారు. అది ఏంటంటే 2 సంవత్సరాలు అదే ప్రశ్నించారు. నేను చెప్తాను, నేను సమాధానం చెప్తాను, అందుకనే మీకు ఇచ్చాను. అవును, ఇప్పుడు 2 సంవత్సరాలు ప్రోగ్రెస్ రిపోర్టు చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వంకి ఉంటుంది. ప్రభుత్వం అన్నప్పుడు ప్రచారం చేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ఏమేం కార్యక్రమాలు చేసాము, ఇంకేం కార్యక్రమాలు చేయబోతున్నాం అనేది ప్రజలకి వివరణ ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. దానికి ప్యారలల్ గా దానికి సైమల్టేనియస్ గా వైసీపీ ఏం చేస్తుంది, 2 ఏళ్ళు వెళ్ళిపోటు 2 ఏళ్ళ ఇది అది అని చెప్పి వాళ్ళు రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు లేకపోతే బైక్ ర్యాలీలు నోటుకొచ్చినట్టు మాట్లాడాలు చేస్తున్నారు. ఇదే వైసీపీ ప్రభుత్వ హయాంలో జనసేన గాని తెలుగుదేశం గాని లేకపోతే మరి ఇతర పార్టీలు గాని రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి ఉందా? కానీ ఈ రోజు వైసీపీ పార్టీ నాయకులు గాని కార్యకర్తలు గాని స్వేచ్ఛగా రోడ్ల మీదకి వస్తున్నారు, నోటు ఖర్చుకున్నట్టు మాట్లాడుతున్నారు, తిరిగి ఇంటికి వెళ్ళిపోతున్నారు. మేము న్యాయబద్ధంగా సమస్యల మీద పోరాటం చేస్తే మా మీద పోలీస్ కేసులు, అరెస్టులు, దాడులు ఇవన్నీ జరిగినాయి గత ప్రభుత్వంలో. ఈ రోజు కూటమి ప్రభుత్వ హయాంలో మీకు లా అండ్ ఆర్డర్ ఎంత కంట్రోల్ గా ఉందో ఒకసారి చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇంకోటి కృష్ణాంజనేయ గారు అలాగే మన వెంకటరెడ్డి గారు ఏదో చెప్తున్నారు, 3 ఎందుకు వచ్చారు, 3 వేరు వేరు హెలికాప్టర్లు ఎందుకు వచ్చారు, ఒకే హెలికాప్టర్ రావచ్చు కదని చెప్పి. హెలికాప్టర్ సీటింగ్ ఏంటో ఒకసారి చూసుకోండి వెంకటరెడ్డి గారు, మీకు తెలుసో తెలియదో చూసుకోండి ఒకసారి. అలాగే కొన్ని టాప్ ఎంఎన్సీ కంపెనీస్ వాళ్ళ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ కానీ లేకపోతే టాప్ లీడర్షిప్ కానీ ఒకే ఫ్లైట్ లో కానీ ఒకే వెహికల్ లో కానీ ఒకేసారి ట్రావెల్ చేయరు. ఉద్యోగం చేసినోడికి లేకపోతే బాగా కార్పొరేట్ లైఫ్ తెలిసినోడికి ఇది అర్థమవుతుంది. ఆ కంపెనీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ కానీ ఆ కంపెనీ తాలూకా టాప్ లీడర్షిప్ కానీ ఒకే ఫ్లైట్ లో కానీ ఒకే హెలికాప్టర్ లో కానీ ఒకే వెహికల్ లో కానీ ప్రయాణించకూడదు. ఎందుకంటే అక్కడ ఏదైనా జరగడానికి జరిగితే, అంటే వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఏమీ జరగదు, అంటే జరగడానికి ఏమైనా జరిగితే ఆ రాష్ట్రానికో లేకపోతే ఆ కంపెనీకో తీవ్రమైన నష్టం జరుగుతుంది. దాని మీద ఆధారపడ్డ ఎంప్లాయీస్ కానీ ప్రజలు కానీ నష్టపోతారు, దిక్కుదోషం వాళ్ళు అయిపోతారు అని చెప్పి ఒక థియరీ ఇది అందరూ పాటించేదే ఇది. కాబట్టి ఒక ముఖ్యమంత్రిని, ఒక ఉప ముఖ్యమంత్రిని, ఒక ఐటీ శాఖ మంత్రిని, విద్యాశాఖ మంత్రిని ఏమో 3 కలిపి ఒక హెలికాప్టర్లో వచ్చేయమంటారు వెంకటరెడ్డి గారు. ఏమండి మీరు విషుకొండ నుంచి మీ ఎంపీ మీ వైజాగ్ ఎంపీ ఇంటికి వెళ్ళడానికి మీ జగన్మోహన్ రెడ్డి మీ హెలికాప్టర్ వెళ్ళాడు. తాడేపల్లి ప్యాలెస్ నుంచి సచివాలయం సెక్రటరియట్కి వెళ్ళడానికి మీ జగన్మోహన్ రెడ్డి హెలికాప్టర్ వెళ్ళాడు. ఆ రోజు ఎందుకు మీరు మాట్లాడలేదు? అయ్యా జగన్మోహన్ రెడ్డి మీరు ఇవన్నీ మాట్లాడదు. సచివాలయానికి ఆ రోజు కూడా హెలికాప్టర్ లో వెళ్ళాల 4-5 సార్లు డిబేట్లు జరిగినాయి. లేదు, ఎక్కడ లేదు. తెలుసు సచివాలయానికి తాడేపల్లికి వెళ్ళాలి. ఉండవల్లిలో ఉన్న క్యాంప్ ఆఫీస్ చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి ఆయన సచివాలయానికి వెళ్ళాడు. మీరు క్రాస్ చెక్ చేసుకోండి. వెళ్ళింది ఇంకోటి ఏదో కార్పొరేట్ కంపెనీ థియరీ చెప్పారు కదా. ఒక నిమిషం, కార్పొరేట్ కంపెనీ థియరీ చెప్పారు కదా, నవ్వుకుంటారు ఎవరన్నా. దయచేసి ఇక్కడైతే చెప్పారు కానీ ఇంకోసారి దీన్ని రిపీట్ చేయమాకండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారితో పాటు కొంతమంది మంత్రులు వెళ్తారు హెలికాప్టర్ లో లేదా విమానంలో. ఎందుకు వెళ్తున్నారు? మళ్ళీ ఆ మంత్రి కూడా ఒక స్పెషల్, ఎమ్మెల్యేకి ఒక స్పెషల్, ఒక్కో మంత్రి వెళ్తే ఒక్కో స్పెషల్. నిన్న విశాఖపట్నం ఎయిర్పోర్ట్, విశాఖపట్నంలో హాస్పిటల్ దగ్గరికి వెళ్ళారు. పవన్ కళ్యాణ్ ప్రత్యేక విమానం, ప్రత్యేక హెలికాప్టర్. మీకు ఇస్తాను కదండి మీరు మాట్లాడినప్పుడు. మాట్లాడండి, మీరు రాష్ట్రం మీకు ఇస్తారు, సమాధానం చెప్తారు. ఒక ముఖ్యమంత్రి, ఒక ఉప ముఖ్యమంత్రి, ఒక ఐటీ శాఖ మంత్రి, విద్యాశాఖ మంత్రి, వీళ్ళ 3 ఒక హెలికాప్టర్ లో వెళ్ళమంటారా? ఒకసారి చెప్పండి. అసలు మంత్రులకు హెలికాప్టర్ వాడకూడదు. అసలు నీకు తెలుస్తుందో లేదో, ప్రభుత్వ ధనంతో హెలికాప్టర్ మంత్రులు వాడకూడదు. ఫస్ట్ పాయింట్ దానికి రండి. ఒక ముఖ్యమంత్రి వాడాలి హెలికాప్టర్. దేని నుంచి ఇచ్చారు డబ్బులు? 2 సంవత్సరాల్లో పవన్ కళ్యాణ్ ఎదుగుదో ఫ్లైట్ ఎంత కట్టాను, పలానా ఓజీ నుంచి ఇచ్చా లేదా పలానా బీజీ నుంచి ఇచ్చా అని చెప్పి ఇవ్వాలండి. ఒక్క నిమిషం, మీ తర్వాత అడిగి కానీ వెయిట్ చేయండి. 1-1 కాదు చెప్పారు, నా హెలికాప్టర్ నేనే తిప్పుకుంటున్నాను, నా ఖర్చులు నేను చూసుకుంటాను అని చెప్పి ఆయనకు వచ్చిన ఎమ్మెల్యే జీతాన్ని ఆయన పిఠాపురంలో పేద విద్యార్థులకి అందరికీ పంచి పెడుతున్నారు. మీరేమో ₹1 జీతం తీసుకుంటానని చెప్పి కోట్లు కొనగొట్టుకుని ఈ రోజు మూల కూర్చున్నారు. మీరు మాట్లాడతారు పవన్ కళ్యాణ్ మాట్లాడతాను. శాండ్ ట్రేడింగ్ గురించి మీరు మాట్లాడరు, మైండ్ ట్రేడింగ్ గురించి మీరు మాట్లాడరు, మనీ ట్రేడింగ్ గురించి మాట్లాడరు, వైన్ ట్రేడింగ్ గురించి మాట్లాడరు. 2 ఏళ్ళు అయింది అధికారం ఇచ్చి, 2 ఏళ్ళు అయింది. ఏదైనా గాడిని తీసుకొస్తే దానికి పళ్ళు తవ్వుతా కూర్చోండి.
రెండేళ్ళు ఆయన అధికారంలోకి వచ్చి Wait and wait. ఏమైనా స్కామ్లు చేస్తే అరెస్ట్ చేయండి. Wait, ఇస్తానండి మీకు ఇస్తాను. వంశీ రెస్పాండ్ అవ్వండి. వంశీ కృష్ణాంజనేయులు గారు చాలా అంశాలు ప్రస్తావించారు. మీరు వర్మ గారు ఉమ్. ఇప్పుడు హెలికాప్టర్ల ప్రస్తావన వచ్చింది కాబట్టి ఉమ్. మరి వెంకటరెడ్డి గారు 4-5 రోజులకు ఒకసారో లేదంటే నాకు ఆ ప్రెస్ మీట్ లోనో పాపం రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయానికి అదే జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి పక్కన ఉన్నటువంటి ఆఫీస్కి వస్తున్నట్టున్నారు. దాని ఎదురు పేదల ఇళ్ల కూలగొట్టేసి పేదల ఇళ్లన్నీ కూడా కూలగొట్టి హెలిప్యాడ్ నిర్మించుకున్నాడు సార్ జగన్మోహన్ రెడ్డి. దాని మీద కూడా కేసు నడుస్తుంది. ఉమ్. ఈ ఆఫీసు నుండి అతని ఇంటి నుండి సచివాలయానికి వెళ్ళిందే తక్కువ, ఎక్కడ అమరావతి రైతులు కొడతారు అని చెప్పేసి చాలా